ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఐజియా 49th చాప్టర్ 16th వర్స్ క్లెయిమ్ చేద్దాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకుని ఉన్నాను. యేసయ్య తన అరచేతి మీద మిమ్మల్ని చెక్కుకుని ఉన్నారండి. యేసయ్య తన యొక్క అరచేయి చూసిన వెంటనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి, ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు వాళ్ళ పేర్లు టాటో వేయించుకుంటారు కదండి. అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంది అని ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. యేసయ్య కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారండి. అందుకే ఈ వాగ్దానం మీ కొరకు యేసయ్య బైబిల్లో పెట్టి ఉన్నారు. మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్నారండి. అందుకే అరచేతుల మీదనే యేసయ్య మనందరినీ చెక్కుకొని ఉన్నారండి. ఆ యొక్క చేతితోనే ఎన్నో అద్భుత కార్యాలు బైబిల్లో చేసి ఉన్నారండి. సముద్రము ఆ యొక్క కెరటాలు ఎప్పుడైతే వస్తున్నాయో యేసయ్య చెప్పగానే, మాట సెలవివ్వగానే అవి ఆ స్టార్మ్స్ స్టాప్ అవ్వడం జరిగినాయి, కామ్ అవ్వడం జరిగింది. 5,000 మందికి ప్రభు ఎంతో ఆహారము శ్రేష్టంగా ఇచ్చి ఉన్నారు కదండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోయేటట్టుగా దేవుడు దీవించారు. గుడ్డివాన్ని స్వస్థపరిచారు. ఇలా అనేక కార్యాలు యేసయ్య చేసి ఉన్నారు కదండి. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి బైబిల్లో. యేసయ్య యొక్క చేతితో చేసిన కార్యాలు, అదే చేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నారు కదా. సో మీ యొక్క లైఫ్ యేసయ్యకి ఇస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెన్ యూ పుట్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్, హీ పుట్స్ హిస్ పీస్ ఇన్ యువర్ హార్ట్. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఎప్పుడైతే మీ యొక్క ప్రాబ్లమ్స్ యేసయ్య హ్యాండ్కి సబ్మిట్ చేస్తారో యేసయ్య తన యొక్క పీస్ని మీ యొక్క హార్ట్కి ఇస్తారండి. యేసయ్య యొక్క పీస్ ఇంకెవ్వరు ఇవ్వలేరండి. అందుకే జాన్ 14:27 ఉంటుంది, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని. సో లాస్ట్గా మీరు ఒక్కటి మర్చిపోకూడదు, యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. అర్థమైందండి? యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్.